జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ దేవుని శుభాశీస్సులు. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. యెహోషువ గ్రంథంలో చెప్పబడిన ఇజ్రాయేలీల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చూపించేదే ఈ న్యాయాధిపతుల గ్రంథం. లోబడే గుణం కలిగి ప్రజలంతా దేవుని శక్తిపై మాత్రమే ఆధారపడి కనాను దేశాన్ని జయించటం మనం యెహోషువ గ్రంథంలో చూస్తాము. కానీ న్యాయాధిపతుల గ్రంథంలో మాత్రం దేవునికి లోబడని విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నిలుచుట వలన మరలా ఓటమి పొందిన దృశ్యాలు చూస్తాము. ఈ పరిస్థితుల మధ్య వారిని విడిపించుటకు పరాక్రమం గల నాయకులను దేవుడు లేపుచున్నాడు. ప్రతి నాయకుని కాలంలో ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు సమాజంలో మంచి పరిపాలన మరియు సమాధానం చవిచూశారు. కానీ ప్రజలు యెహోవా ఆజ్ఞల నుండి తొలగిపోయి ఇతర దేవతలను పూజిస్తూ వారి పితరులు ఆ ఆజ్ఞలు అనుసరించినట్లు వీరు అనుసరించలేకపోయారు. వారి శత్రువులు వారిని బాధింపగా వారి విడిచిన నిట్టూర్పులు యెహోవా విని వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడైయుండి ఇశ్రాయేలీయులను రక్షించాడు. విగ్రహారాధన ద్వారా దేవునితో సహవాసాన్ని కోల్పోవడం వల్ల కలిగే వినాశనకరమైన పర్యవసానాలను న్యాయాధిపతుల గ్రంథం వివరిస్తుంది. చారిత్రకంగా ఈ గ్రంథం ఇజ్రాయేలు చరిత్రలో ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. అలానే కనాను దేశాన్ని జయించటానికి మరియు రాచరికానికి మధ్య సంబంధాన్ని అందిస్తుంది. ధర్మశాస్త్రములో ఇచ్చిన సూత్రాన్ని ఈ గ్రంథం నొక్కి చెబుతుంది. ధర్మశాస్త్రానికి విధేయత చూపించటం శాంతిని జీవాన్ని తెస్తుంది. అవిధేయత అణచివేతను మరణాన్ని తెస్తుంది. ఆత్మీయంగా ప్రభువు తన నిబంధన పట్ల నమ్మకంగా ఉండటాన్ని ఈ గ్రంథం చూపిస్తుంది. తన ప్రజలు పశ్చాత్తాపపడి తమ చెడు మార్గాలను వీడినప్పుడల్లా దేవుడు వీరిని క్షమించి వీరి అణచివేత దారుల నుండి వారిని విడిపించటానికి ఆత్మశక్తి గల నాయకులను ఎక్కువగా ఏర్పాటు చేశాడు. దేవుడు భయంతో ఉన్న వారిని, తమను తాము బలహీనులుగా అనుకునే వారిని ఉపయోగించుకుంటాడు. తన బలాన్ని, శక్తిని వారికి దయచేసి వీటి ద్వారా వారిని బలపరిచి తన అనుకున్న కార్యాన్ని వీరి ద్వారా నెరవేరుస్తాడు. దేవుడి విమోచకుడు సమాజంచే తృణీకరించబడిన వారిని ఉపయోగించుకోగలుగుతాడు. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. తన ప్రజలచే తరిమివేయబడినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండి అతనిని పెంచి ఇజ్రాయేలీలను విడిపించటానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు మన ద్వారా చేసే మంచి లేదా నీతియుక్తమైన పనుల ఫలితంగా వినయం వస్తుందని న్యాయాధిపతులు నొక్కి చెప్పారు. కానీ మనం తరచూ వినయాన్ని బలహీనమైన ఆత్మహీనంగా భావిస్తాము. వాస్తవానికి అది నమ్మకమైన దేవునిపై నిజమైన విశ్వాసంగా ఉంటుంది అని మనం గ్రహించగలగాలి. కావున ప్రతికూలతలను అంగీకరిద్దాం మరియు వ్యతిరేకతను స్వాగతిద్దాం. విశ్వసించి సమర్పణ చేసుకున్న మనం మన తండ్రి దేవునకు విధేయత చూపి ఆత్మీయ యుద్ధంలో మనల్ని బలపరచటానికి అవసరమైన విశ్వాసాన్ని, వినయాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆమేన్.